వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు విశాఖ ఉక్కు వార్తలలోని ముఖ్యాంశాలు. అందరూ కూడా ఆహ్వానిస్తున్న ప్రేమతో మా నిర్వాహకులు జేఎస్సీ తరఫున అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎంతో భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చినందుకు మరొకసారి అందరూ కూడా వచ్చండి. ఈ 2000 రోజులు టెంట్ కింద కూర్చున్నా సరే ఎంప్లాయీస్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు కూడా ఇంతమంది మహిళలు వచ్చారంటే ఇంట్లో పరిస్థితిని బట్టి ఆ ఉద్యోగాలు తీస్తే బాధ ఎలా ఉంటుందో, ఒక ఇంట్లో మహిళలు ఇల్లు నడుస్తారు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసండి. ఈ సమస్య తీరేంత వరకు మనకు సెటిల్మెంట్ చేసేంత వరకు కూడా మనం వదిలే ప్రసక్తి లేదు. మీరు ఇలానే ఉండండి, మీ వెనక మేము కూడా ఉంటాం. అందరూ కమిటీ వేస్తున్నాం. కమిటీ ప్రకారం అందరం కమిటీకి వాళ్ళు ఏం చెప్తే చేయడానికి పోవాలి విధంగా ఉన్నాము. మీరు ఇలానే పోరాడదాం. మేడం జ్యోతిరెడ్డి గారికి అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానం చేసినటువంటి ప్లాంట్, స్టీల్ ప్లాంట్. అనేకమైనటువంటి పెద్దలు ఈ ప్లాంట్ గురించి, ప్లాంట్ పరిరక్షణ గురించి ప్రయత్నాలు జరిగాయి. ఈరోజు మరి ఈ ప్లాంట్ చూసినట్లయితే చాలా మంది, చాలా కుటుంబాలు కూడా ఈ ప్లాంట్ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. గతంలో మా తండ్రులకి, మా తాతలకి రాలేదు, కానీ పుట్టినటువంటి బిడ్డలకి, చదువుకున్నటువంటి వ్యక్తులకి, ఈ రోజు ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశ చాలా వరకు కనబడుతూ ఉంది. కానీ యాక్చువల్ గా గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి భూ సేకరణ చేసేటప్పుడు ఎవరు కూడా చదువుకున్న వ్యక్తులు మాత్రం కాదు. సరే మా పిల్లలు ఉంటారులే, మా పిల్లలు ఎదుగొచ్చేటప్పటికి ఈ ప్లాంట్ లో ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతోనే ఈ నిర్వాసితులకి అందరూ కూడా భూమి ఇవ్వడం జరిగిందనేటువంటి మాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కొంతమంది 22,000 అని, కొంతమంది 20,000 అనేటువంటి ఎకరాలు ఉన్నాయి. కానీ యాక్చువల్ చూసినట్లయితే వాళ్ళ ఈ స్టీల్ ప్లాంట్ భూమి ఆ రోజుల్లో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా కొలతలు వేస్తే 30,000 ఎకరాలు పడినటువంటి భూమి ఉంది స్టీల్ ప్లాంట్. ఈ భూమిని ఏంటంటే కేవలం ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా, నేను దయచేసి అందరూ కూడా కోరుతున్నాను, ఎవరు కూడా విమర్శన చేయవలసిన అవసరం కూడా అక్కర్లేదు. మనకి స్థానిక ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా స్థానికులమే. నేను మొన్నే మన వాళ్ళు కూడా చెప్పాను, నేను ఇదందరూ కూడా కలిసి చేయవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1978లో ఏ ప్రభుత్వ అధికారం ఉందని చెప్పుకోవడానికి తీసుకొచ్చారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం ఒకటే, ఎక్కువటువంటి అందరూ కూడా భూములు ఇవ్వండి, మీకు ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మాటతోనే ఆశపడి ప్రతి ఒక్కరు కూడా భూమి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఆశలు అడియాసలు అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి 78 నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా నిర్వాసితులకి న్యాయం జరగదన్నటువంటి మాట వాస్తవం. గతంలో నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత అన్ని పార్టీలు, అన్ని యూనియన్లు కూడా తీసుకొని ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి, అయ్యా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వారు కాదు, స్థానికులకు మీరు అవకాశాలు ఇవ్వాలి. ఆ కాన్ఫరెన్స్ హాల్ లో మనం వేసేగానే 4,000 కూర్చుని చేసుకొని ఆ టీ తీసుకొని ఇస్తే ఈ పెద్ద వచ్చేసి మొత్తం కళ్ళంటారు. ఇది పద్ధతి కాదు. నేరుగా మాట్లాడలేదు ఎవరైనా సరే మాకున్న పరిస్థితి ఎవరైతే తీసిన వాళ్ళని తీసుకోవాలి. నిర్వాహకులు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మీరు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే ₹1 కోటి నష్టపడి ఇవ్వాలి. అప్పుడు ఏదో నిర్ణయం చేస్తామని చెప్పాలి. మీరు ఎకరం భూమి ఇవ్వాలి.
ఈ డిమాండ్ మీద చక్కగా చేద్దాం. రాజకీయం మాట్లాడడం వేడికి పెట్టండి. ఏ రాజకీయ మీద తీసుకోండి. మీరు మోడీని తీసుకొస్తారా, లేదా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తారా, లేదా మరో రాజకీయాలు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు చచ్చిపోతుందో తెలియదు, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతుందో తెలియదు. అటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ఉన్నాం. దీనికోసం ఆలోచన చేసి మా అందరూ కూడా ముందుకెళ్ళాలి. నేను అప్పారావు భాస్కర్ కానీ ఇతర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు అందరి దగ్గరికి వెళ్ళండి, అందరినీ పిలవండి, అందరినీ కూడా కాన్ఫరెన్స్ తీసుకోండి. ఆ కాన్ఫరెన్స్ హాల్ కానీ దానికి కావాల్సిన భోజనాలు కానీ ఏదైనా అవసరం మేము పెట్టుకుంటాం. ఆ విధంగా అందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి కార్యక్రమాన్ని గురుమూర్తిని ఏదైతే సూచన చేశారో ఆ సూచన మీరు అందరూ వెళ్ళాలని కోరుకుంటూ మీ యొక్క ఉద్యమం సఫలీకరణ కావాలని ఎటువంటి కార్యక్రమాలకి అందరూ అయ్యా తీసుకొని ఉంటామని తెలియజేశారు. మీ గ్రామాలన్నీ తిరుగుతున్నా. బహుశా మీరు చాలా మంది నన్ను చూసే ఉంటారు. చూసారా? చేతులతోనే అందరి దగ్గరికి వచ్చా, అందరితో మాట్లాడా. అమ్మ మీరందరూ సంఘటితం కావాలి. 6 నెలల క్రితమే చెప్పే ఈ ప్లాంట్లకి అమ్మేస్తారు అని. అలాగే జరుగుతోంది. అయితే నిర్వాసితులు అని చెప్పి మీకు ఒక ముద్ర వేశారు. కానీ మీరు నిర్వాసితులు కాదు, మీరందరూ భూదాతలు. అసలు ఆ నిర్వాసితులు అన్న మాటతోనే సగం మీకు మోసం చేస్తున్నారు. ఈ రోజున ఇవన్నీ మీ భూములు. ఈ తాతలు తండ్రులు ఒకప్పుడు వ్యవసాయం చేసిన భూములు ఇవి. ఈ భూములు ఆ రోజున మీరు తెల్లవారుజామున 4 గంటల నుంచి లైన్ లో నిలబడి ఆ భూములు తీసుకోండి, ఎవరైనా భూమి ఇస్తారా అలా నిలబడి మీరు మీ పెద్దలు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా మనవరాలు అందరూ ఆనందంగా ఉంటారు, కొడుకులు కూతుళ్ళు అని ఇచ్చారు. అయితే జరిగింది ఏంటి? సముద్రం కూడా లాక్కున్నారు, ఎవరో ఆళ్ళలా చేసుకున్నారు ఆ గంగవరాన్ని. అయితే జరిగిందేంటి? జరిగిందేంటంటే ప్లాంట్ వచ్చింది, ఎవరెవరో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ భూములు ఇచ్చింది మీకు ఉద్యోగాలు. మీకు ఒక 110 గజాలు ఏమో ఒక ఇల్లు అన్నారు. అది అన్నదమ్ముల పంపకంలో 45 గజాలు. ఇది ఆఖరికి నిర్వాసితుల గ్రామాల్లోకి వెళితే కిందగా ఉన్న బిల్డింగ్ అంటే ఇక్కడ నిర్వాసితుడు ఉంటున్నాడు అనమాట. 2 అంతస్తులు కడితే ఓహో నిర్వాసితుల నుంచి ఎవరో కొనుక్కుని అక్కడ కట్టారన్నమాట. ఇలా తయారైన పరిస్థితి. ఇది వాస్తవం, ఇది వాస్తవం. పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు నిర్వాసిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు రచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరి, రచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరి. నిర్వాసితులకు మిగులు భూములు పంచేంత వరకు పోరాడదాం. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు మిగులు భూములు పంచేంత వరకు ప్రతి నిర్వాసిత కుటుంబం రేపు 7 గంటలకు జరుగుతున్న భూమి పంచినంత వరకు ప్రతి ఆర్కాడు కుటుంబానికి స్టీల్ ప్లాంట్ మిగులు భూమి 1 ఎకరం చొప్పున ఇవ్వాలి. ప్రతి ఆర్కాడు కుటుంబానికి స్టీల్ ప్లాంట్ మిగులు ఆర్కాన్ని వంతెక్కరణ చేయాలి. మిత్రులారా, 45 సంవత్సరాలు 8,200 ఆర్కాలు
ఎవరైనా పెడితే తిందాం అన్న టైంలో ఎవరు ఈ రోజుల్లో పెట్టడానికి ఎవరు ఆర్థిక పరిస్థితి అందరికీ ఆ రోజు ఎన్నో మాటలు చెప్పారు. ఈ రోజు కూటమి అంతా సైడ్ కూర్చోండి బ్రదర్, వెనకాల కూర్చున్నారు, సైడ్ కూర్చోండి, కూర్చోబో సైడ్కి వచ్చేయండి బ్రదర్, బ్రదర్ కూర్చోబో సైడ్కి వచ్చేయండి. ప్రతి నిర్వాసిత కుటుంబానికి స్టీల్ ప్లాంట్ మిగులు భూమి పంచాలి. కూర్చోండి కూర్చోండి, ప్రతి నిర్వాసిత కుటుంబానికి స్టీల్ ప్లాంట్ మిగులు భూమి కూర్చోండి, కుటుంబానికి ఎకరం చెప్పులు పంచాలి. నిర్వాసితుల ఐక్యత, స్టీల్ ప్లాంట్ మిగులు భూమి పంచినంత వరకు, స్టీల్ ప్లాంట్ మిగులు భూమి పంచినంత వరకు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండు వైఖరి, నశించాలి స్టీల్ యాజమాన్యం మండు వైఖరి, పోరాడదాం స్టీల్ ప్లాంట్ మిగులు భూమి పంచినంత వరకు. నిర్వాసితుల ఐక్యత, భూమి పంచినంత వరకు ప్రతి నిర్వాసిత కుటుంబానికి నెలకి 25,000 రూపాయల జీవన భృతి చెల్లించాలి. చాలా అధిక స్థాయిలో పెరగటం వల్ల దాదాపు 7,000 కూడా పెంచు కూడా నష్టాలలో ఉన్న మాట యథార్థం. అయితే దానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం. వాళ్ళతో పాటు ఈ రాష్ట్రానికి మంది వచ్చింది సార్. తప్పదని చెప్పి మనవి చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క మైనేజ్ పాలసీలో ధరలు కేటాయించేటప్పుడు ఇనుము కానీ బొమ్ము కానీ తప్పనిసరిగా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యత కేటాయించాలి ఉన్నప్పటికీ కూడా అది చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి గతంలో కట్టబెట్టారు. ఇవాళ మోడీ ప్రభుత్వంలో కూడా అదే కట్టబెడతా ఉన్నారు. చాలా బాధాకరమైన నిర్వాసితుల పక్షాన ఒక మహోద్యమాన్ని మళ్ళీ ప్రారంభించడానికి మీరు నడుం బిగించడం వలన నిన్న మొన్న శ్రీనివాస వర్మ గారు అంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదు అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నా. కొద్ది రోజుల క్రితమే పార్లమెంటులో ఒక గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ కేంద్ర మంత్రి చెప్తారు. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.